మహామాక్స్ టాప్ స్టోరీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఆయన లైనప్లో ఉన్న సినిమాలన్నీ అనుకున్నట్టుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే టాలీవుడ్ స్టార్గానే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనే అజేయమైన గ్లోబల్ ఐకాన్గా ఎదిగే అవకాశం ఉంది. పుష్పతో ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ను శాసించిన బన్నీ రాబోయే చిత్రాలతో తన ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో ఆయన లోకేష్ కనకరాజ్, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ వంటి అగ్రదర్శకులతో చేయబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వరకు వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే గనుక భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా బన్నీ నిలుస్తారు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో బన్నీకి ఉన్న క్రేజ్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ రేంజ్కు చేరుకోవడమే కాకుండా సౌత్ నుంచి నార్త్ వరకు ఏకఛత్రాధిపత్యం వహించే మెగా పాన్ ఇండియా సూపర్ స్టార్గా బన్నీ అవతరిస్తారు. అల్లు అర్జున్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీలో బన్నీ ఇంతవరకు ఎప్పుడు చూడని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని కాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి సూపర్ హీరో అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సూపర్ హీరో కాదు, ఐకాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని మరో వార్త వైరల్ అయింది. ఏ టైటిల్ ఫిక్స్ చేశారో క్లారిటీ లేదు, కానీ టైటిల్ అయితే ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి ఏ టైటిల్ పెట్టారనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్తో కూడా బన్నీ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో ఇద్దరు కలవడంతో ఈ వార్త మళ్ళీ వైరల్ అయింది. సూపర్ హీరో తరహా కథతో ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. సాంకేతికంగా, నటన పరంగా కూడా బన్నీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తారు. త్రివిక్రమ్ సినిమాతో విజువల్ వండర్స్, సందీప్ వంగతో రా అండ్ రస్టిక్ యాక్షన్ వంటి వైవిధ్యమైన జోనర్లు చేయడం వల్ల ఆయన నటనలో ఉన్న అన్ని కోణాలు ప్రపంచానికి పరిచయం అవుతాయి. ఇది కేవలం బాక్సాఫీస్ నెంబర్లకే పరిమితం కాకుండా గ్లోబల్ బ్రాండ్ అంబాసిమెంట్స్, అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై భారతీయ సినిమాకు ప్రతినిధిగా అల్లు అర్జున్ నిలబెడుతుంది. రాజమౌళి సినిమాల తర్వాత ఆ స్థాయి ప్రభావాన్ని చూపగల సత్తా ఉన్న హీరోగా బన్నీ పేరు మారిమోగిపోతుంది. ఈ 5 ఏళ్ల విజయ పరంపర అల్లు అర్జున్ను టాలీవుడ్ నెంబర్ 1 స్థానంలో తిరుగులేని వ్యక్తిగా మార్చేస్తుంది. రికార్డులే కాకుండా తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని భవిష్యత్ తరాల నటులకు ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశాలున్నాయి. 2030 నాటికి భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ఎక్కడ చర్చ జరిగినా అల్లు అర్జున్ పేరు మొదటి వరుసలో ఉండడం ఖాయం. ఆ విజయం ఆయనను కేవలం ఒక నటుడిగానే కాకుండా సినిమా మార్కెట్ను శాసించే ఒక మహోన్నత శక్తిగా తీర్చిదిద్దుతుంది. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ గ్లోబల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ 3-4 గెటప్లో కనిపించనున్నారు అన్న ప్రచారం సినిమాకు అంతకంతకు హైప్ తీసుకొస్తుంది. పాన్ వరల్డ్లో ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సో చూసారు కదండి ఇవాల్టి టాప్ స్టోరీ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.